దేవుడు శాసిస్తాడు, అరుణాచలం ఆచరిస్తాడు. ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన ఫేమస్ డైలాగ్. ఇప్పుడు అదే డైలాగ్ ను విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి సింక్ చేస్తూ ఆయన అనుచరులు చెప్పే డైలాగ్ ఏంటి అంటే, చంద్రబాబు ఆదేశిస్తారు, చిన్ని ఆచరణలో చేసి చూపుతారు. వినడానికి సినిమా డైలాగ్ మాదిరిగానే ఉన్నా ఏడాది కాలంగా విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని చేసిన అభివృద్ధిని చూసిన వారంతా చంద్రబాబు విజన్ ను కరెక్ట్ గా అందిపుచ్చుకుని అభివృద్ధిలో ఆయన ఆలోచనలను ఆచరణలోకి తెచ్చే ఆదర్శ లీడర్ గా చిన్ని నిలుస్తున్నారని అక్కడి ఓటర్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బిజినెస్ మ్యాన్ గా ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటికీ తనకు ఓటు వేసిన ఓటర్లను అడ్డం పెట్టుకుని తమ ఎంపీ పదవిని వాడుకుని బిజినెస్ చెయ్యాలి అని కేశినేని చిన్ని భావించలేదు. కాబట్టే ఎంపీలలో విజయవాడ ఎంపీ స్టైలే వేరు అనే రీతిలో అనతి కాలంలోనే విజయవాడలో చిన్ని తనదైన ముద్ర వేయగలిగారు. విజయవాడ ఎంపీగా చాలా మంది గెలిచారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని స్థానికులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించిన పార్లమెంటు సభ్యులు చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి హైఫై ఎంపీలకు భిన్నంగా చిత్తశుద్దితో విజయవాడ ఓటర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటూ తెలుగుదేశం అధినేత తనకు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేస్తూ కేశినేని చిన్ని ఉత్తమ పార్లమెంటేరియన్ గా మన్ననలను అందుకుంటున్నారు. ఎంపీగా ఎన్నికయ్యేందుకు ఇంటింటికి తిరిగి కనిపించిన వారందరికీ దండాలు పెడుతూ ఓట్ల కోసం జిమ్మిక్కులు చేసే ప్రజాప్రతినిధుల మాదిరిగా కాకుండా ఎన్నికలైన తర్వాత కూడా తన విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల పరిధిలోని జనానికి అందుబాటులో ఉంటూ ఆ నియోజకవర్గాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న నిత్య శ్రామికుడిగా కేశినేని చిన్ని ప్రశంసలు పొందుతున్నారు. వినడానికి అతిశయోక్తిగా ఉన్న కేశినేని చిన్ని చొరవతో గత ఏడాది కాలంలో విజయవాడ స్వరూపం చాలా వరకు మారింది అని ఎంపీగా 5 ఏళ్లు పూర్తయ్యేలోపు దేశంలోని ప్రధాన నగరాలకు ధీటుగా విజయవాడను విశ్వనగరంగా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో చిన్ని పనిచేస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజాక్షేమం కోసం తాను చేసిన సంకల్పం నెరవేరుతుందని చిన్ని దృఢంగా నమ్ముతున్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా కేశినేని చిన్ని బరిలోకి దిగినప్పుడు చాలా లైట్ తీసుకున్న ప్రత్యర్థులు సైతం గత ఏడాది కాలంలో ఆయన పట్టుదల, నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలి అనే విషయంలో పడే తపనను చూసిన తర్వాత ఎంపీగా మినిమం హ్యాట్రిక్ కొడతాడని, ఇక ఎవరు పోటీకి దిగినా నామమాత్రంగానే ఉంటారు అనే నిర్ణయానికి వచ్చేశారట. అంటే ఏడాదిలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంపై కేశినేని చిన్ని అంతగా పట్టు సాధించారు అన్నమాట. తన వ్యాపారం కోసం కేటాయించే టైం కంటే నియోజకవర్గ అభివృద్ధిపైనే చిన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఏడాది కాలంలో తన పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పర్యటించి అక్కడి సమస్యలపై పూర్తిగా అవగాహన తెచ్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే స్థానిక ఎమ్మెల్యేలతో సమానంగా చిన్ని ఆ నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించగలిగారు. ఇలా ప్రతి అంశానికి సంబంధించిన అవగాహన రావడం వల్లే అభివృద్ధి విషయంలో కేశినేని చిన్ని అనతి కాలంలోనే విజయవాడలో ఎన్నో వండర్స్ కున్న ప్రోటోకాల్తో హడావుడి చేసి అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజాసేవకుడిగా తన బాధ్యతను గుర్తెరిగి పనిచేయడానికే కేశినేని చిన్ని ప్రయారిటీ ఇస్తున్నారు. రైల్వే జంక్షన్ గా విజయవాడకున్న ప్రాధాన్యతను గుర్తించి ఏపీలోని మిగిలిన ప్రాంతాల కంటే రైల్వే పరంగా తన పార్లమెంటు పరిధిలో రైల్వే అభివృద్ధిపై కేశినేని చిన్ని దృష్టి పెట్టారు. చిన్ని చొరవతో దశాబ్ద కాలంగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని విజయవాడ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారే విధంగా ఆధునీకరణ కోసం కేంద్రం నుంచి 850 రూపాయల నిధులకు ఆమోదం పొందడాన్ని కేశినేని చిన్ని క్రెడిట్ గా చెప్పవచ్చు. సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా చిన్ని చేసిన ప్రయత్నం ఫలితాలనివ్వడంతో ఆ నియోజకవర్గ ప్రజలకు ఉపశమనం కలగనుంది. మైలవరం పరిధిలోని కొండపల్లి రైల్వే స్టేషన్ను ఆధునీకరించడానికి చిన్ని కృషి చేస్తున్నారు. ఇలా విజయవాడలో రైల్వే అభివృద్ధి ద్వారా మిగిలిన ప్రాంతాలకు ప్రయాణించే వారికి రవాణా సౌకర్యం కల్పించగలిగారు.
వారి సహకారంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు 6.5 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ ను మంజూరు చేయించిన ఘనత కేశినేని చిన్నికి దక్కుతుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే చిన్ని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే విజయవాడలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇది కాకుండా అండర్ పాస్లు నిర్మాణానికి విజయవాడ హైదరాబాద్ హైవేను గొల్లపూడి వరకు 6 లైన్లుగా పొడిగించేందుకు ఎన్హెచ్ఏ అధికారులతో చిన్ని చర్చించి ఆమోదం పొందారు. ఆటోనగర్లో పారిశ్రామిక అభివృద్ధికి చిన్ని ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మల్లవల్లిలో అశోక లేలాండ్ బస్ బాడీ బిల్డింగ్ ప్లాంట్ ను పునఃప్రారంభించడానికి మంత్రి లోకేష్ తో కలిసి కేశినేని చిన్ని చేసిన ప్రయత్నం ఫలించింది. కేంద్రం సహకారంతో ఆటోనగర్లో ఆటోమొబైల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు చిన్ని చేసిన కృషి ఫలించింది. ఆటోమొబైల్ రంగానికి పూర్వ వైభవం తెచ్చే ఉద్దేశంతో ఆటోమొబైల్ అసోసియేషన్లతో చర్చించి సీఎం చంద్రబాబు గారి సహకారంతో జీవో 5 మరియు జీవో 6ను నిలుపుదల చేయడంలో కేశినేని చిన్ని పోషించిన పాత్ర అభినందనీయం. డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా చిన్ని విజయవాడలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఫెన్స్, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ క్లస్టర్ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన స్టేక్ హోల్డర్స్ సెమినార్ సూపర్ సక్సెస్ అయింది. 2024లో వచ్చిన తుఫాను కారణంగా బుడమేరుకు గండిపడి విజయవాడ, మైలవరం నియోజకవర్గాలు వరద నీరులో మునిగిపోయాయి. వరద నీరు కారణంగా చాలా ప్రాంతాల్లో జనం చిక్కుకుపోయినప్పుడు రాత్రింబవళ్లు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో కలిసి కేశినేని చిన్ని బాధితులకు అందించిన సర్వీసును విజయవాడ వాసులు మర్చిపోలేరు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల నుంచి జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం పవర్ బోటులు, హెలికాప్టర్లను ఉపయోగించే విషయంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో సమన్వయం చేసుకుని కేశినేని చిన్ని చూపిన చొరవకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కేశినేని చిన్ని తీసుకున్న జాగ్రత్తలకు చంద్రబాబు సైతం ఫిదా అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ను దేశ డ్రోన్ రాజధానిగా మార్చాలన్న ఏపీ సీఎం చంద్రబాబు సంకల్పాన్ని నిజం చేసే విధంగా అమరావతిలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్ను విజయవంతం చేయడంలో కేశినేని చిన్ని కీలక పాత్ర పోషించారు. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ నూతన టెర్మినల్ అభివృద్ధి కోసం చిన్ని చూపిన చొరవ అనిర్వచనీయం. ఢిల్లీ, బెంగళూరు, తిరుపతి వెళ్లేందుకు విజయవాడ నుంచి ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించేందుకు కూడా చిన్ని చేసిన ప్రయత్నం ఫలితాలనిచ్చింది. స్వర్ణాంధ్ర 2047 దిశగా సీఎం చంద్రబాబు చేసిన సంకల్పాన్ని ఆచరణలోకి తెచ్చే రీతిలో విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ నగర అభివృద్ధితో పాటు తన పార్లమెంటు పరిధిలోకి వచ్చే గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన, సాగు, త్రాగునీరు కోసం కేశినేని చిన్ని ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా తన నియోజకవర్గంలోని రైతుల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో సొంత డబ్బుతో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి ప్రజాసేవకున్నని చిన్ని నిరూపించి చూపారు. యువతకు ఉపాధి కల్పన కోసం శిక్షణా కేంద్రాల ఏర్పాటు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి కావాల్సిన ఏర్పాట్లు, క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం యువ క్రీడాకారులకు శిక్షణా కేంద్రాలను నెలకొల్పడం, ఇలా విజయవాడను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కేశినేని చిన్ని అహర్నిశలు శ్రమిస్తున్నారు. అందుకే చిన్నిని కొందరివాడు కాదు అందరివాడని విజయవాడ ఓటర్లు ఓన్ చేసుకుంటున్నారు. చంద్రబాబు ఆదేశిస్తారు, చిన్ని ఆచరిస్తారు. ఈ మాట ఇప్పుడు విజయవాడలో సామాన్య ప్రజల నోట వినిపిస్తోంది.
అధినేత చంద్రబాబు నాయుడు ఈ దూరదృష్టిని నమ్మి ప్రజల ఆశలను భవిష్యత్తు భద్రతగా మలచాలన్న తపనతో కేశినేని శివనాథ్ ఎంపీగా గత ఏడాది కాలంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు కాగితాల మీదే మిగిలిపోతున్న రాజకీయ దృశ్యాల్లో ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యల్ని అడుగడుగునా అర్థం చేసుకుని పరిష్కారాలు తీసుకొస్తున్న చిన్ని పార్లమెంటేరియన్కు మించిన ప్రజానాయకుడిగా ఎదిగారు. వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు విజయవాడ అభివృద్ధికి చిరునామా అవుతున్నారు. 5 ఏళ్లు పూర్తయ్యేలోపు విజయవాడలోనూ దేశంలోని ప్రధాన నగరాలకు ధీటుగా విశ్వనగరంగా మార్చాలి అనే సంకల్పంతో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ఏపీలో రాజకీయాలు ఎప్పటికప్పుడు మారినా ప్రజల ఆకాంక్షలు మాత్రం మారవు. అభివృద్ధి కోసం ఓటు వేస్తే అభివృద్ధే చూడాలనేది ప్రజల ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చేందుకు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తన నియోజకవర్గంపై అసమానమైన దృష్టితో కేశినేని చిన్ని అడుగులు వేస్తున్నారు. ఎంపీగా గెలిచి ఏడాది కాలం పూర్తవుతున్నప్పటికీ ఎన్నికలు ముగిసిన రోజున ప్రారంభమైన పర్యటనలు ఇప్పటికీ కొనసాగుతూ ఉండడం, ₹1 వ్యక్తిగత ప్రయోజనం ఆశించకుండా ప్రజలకు సేవ చేస్తూ ఉండడం కేశినేని చిన్ని రాజకీయ సంప్రదాయాన్ని విస్తారంగా విరమించిన నేతగా నిలిపింది. అభివృద్ధి పదంలో విజయవాడను నడిపించే నాయకుడు కావాలంటే చిన్ని అనే పేరు ఓటర్లకు గుర్తొస్తుంది. సాధించిన దానితో తృప్తి చెందే వాడిని కాదు, ప్రజలు కోరుకునే అభివృద్ధిని కొనసాగించే వాడిని అనే చిన్ని మాటలు విజయవాడ ప్రజలకు భరోసానిస్తున్నాయి. కేవలం 1 ఏడాదిలో ఆయన సాధించిన విజయాలు రాజకీయ నాయకత్వానికి ఒక నూతన నిర్వచనాన్ని ఇస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న చిన్ని విజయవాడను అభివృద్ధి పదంలో నడిపిస్తారని ప్రజలు